జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ పిఠాపురం నుంచి పోటీపై స్పష్టత చేశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపుతామని ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. టీడీపీ పొత్తున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అసెంబ్లీ అభ్యర్థుల్లో అడుగుపెట్టబోతున్నారో దీనికి సంబంధించి అంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అభ్యర్థిగా ఉంటే ఆయన ఏ రకంగా గెలుపొందబోతున్నారో ప్రస్తుతం మన వద్ద జనసేన సంబంధించి జనసేన నాయకులు వారిని అడిగి మరింత సమావేశం. అంటే చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే జనసేన టీడీపీ కూటమి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలబడతారు. ఆయన నిలబడితే ఆయన ఏ రకంగా గెలుపొందుతారు, ఎంత ఓటు పట్ల వచ్చే అవకాశం ఉంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఓటా నానిబాబు. జనసేన పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశాను. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం రావడం అనేది ఈ జన సైనికులు, జనసేన వీర మహిళల 10 ఏళ్ల కళ. ఈ కళని నెరవేర్చుతూ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇచ్చిన స్టేట్మెంటు, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానన్న వార్త వినగానే ఆనంద ఉత్సాహాలతో ఉవ్వెత్తున వెగసారు జనమంతా. అదేవిధంగా ముఖ్యంగా రైతాంగం, కూలీలు, వ్యవసాయదారులు, మా చేతి వృత్తిదారులు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సీఎం క్యాండిడేట్ మన నియోజకవర్గానికి ఎక్కడో మూలన ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని, ఎవరు గుర్తించని పిఠాపురం నియోజకవర్గాన్ని ఈవేళ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మా మీద నమ్మకంతో ఇక్కడ పోటీ చేస్తున్నాడు. కాబట్టి మేమందరం కష్టపడి ప్రతి ఒకరికొకరు చెప్పి ఊళ్ళు ఏకమై చెప్పి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని చెప్పేసి రైతాంగం, కూలీలు, వ్యవసాయ చేతి వృత్తిదారులు అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే మా తెలుగుదేశం సోదరులు, తోటి తెలుగుదేశం సోదరులు కూడా మాకు సహకరిస్తున్నారు. కొన్ని చిన్న అలకలున్నా ఒక 2 రోజుల్లో అవన్నీ సర్దుకుంటాయి. మేమంతా కలిసి ఈ దుర్మార్గమైన వైసీపీ పార్టీని నేలమట్టం చేయడానికి తూర్పున ఉదయించే చంద్రుడిలాగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం ఇక్కడి నుంచి పోటీ చేయడం అన్నది నియోజకవర్గం ఒక పేరు ప్రతిష్టలో పెంచడం కోసం, దేశవ్యాప్తంగా నియోజకవర్గాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడం కోసం, ఒక పరిశ్రమలో తేవడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇదంతా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ప్రజలంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అఖండ మెజార్టీతో 1,20,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగిరేలాగా ఈ పిఠాపురం నియోజకవర్గ జనమంతా కూడా ఒక ఆశాభావంతో ఆయన్ని గెలిపించుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పేసి తెలియజేసుకున్నాం. జై జనసేన. ప్రస్తుతం వారు చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే జనసేనకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నిలబడుతున్నారు. అయితే ఒకవేళ జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడ టీడీపీకి సంబంధించి ఒక పక్క వర్మ ఇండిపెండెంట్గా వేస్తారని వారు చెప్తున్నారు. అంటే ఇవన్నీ చూసుకుంటే జనసేన పవన్ కళ్యాణ్కి గెలుపు దిశగా ఏ రకంగా వెళ్ళబోతుంది? ఇక్కడ వర్మ ఇండిపెండెంట్గా వేస్తాడు అనేది ఎక్కడా లేదు. జనరల్గా ప్రజల మధ్యలో ఉండే వైసీపీ సోషల్ మీడియా ప్రచారంగానే మేము భావిస్తున్నాం. ఏంటంటే టికెట్ ఆశించిన వ్యక్తి కాబట్టి ఆ మాత్రం అలకలు ఉంటాయి, అన్నీ కామనే. ఒక ఇంట్లో అన్నదమ్ములే సామాన్యంగా చిన్న విషయాలు ఉంటాయి. వర్మ గారైనా ఎవరైనా సరే రేపు పొద్దున్న ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే విధంగా, అందులోని మా పార్టీ అధినాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మా పార్టీకి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం ఆయన క్రియలకంగా వ్యవహరిస్తారని మా కార్యకర్తల తరపు నుంచి మేము అందరూ కూడా అనుకుంటున్నాం. అంతేకాకుండా నిన్న ఉదయం అనౌన్స్మెంట్ అయిన తర్వాత నుంచి కూడా ప్రతి గ్రామంలోని అన్ని పార్టీల నుంచి కూడా గ్రామస్థాయి నాయకత్వం కానీ మండల స్థాయి నాయకత్వం నుంచి కానీ మాకు ఫోన్లు రావడం, కలిసిన వ్యక్తులు కూడా మాతో ముఖాముఖిగా చెప్పడం జరిగింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే రానున్న రోజుల్లో పిఠాపురం యొక్క అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుంది అనే విధంగా వాళ్ళు కూడా మేము సైతం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు ఇస్తామండి. రాజకీయాలకు అతీతంగా మేము పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ నాయకుడిగానే కాకుండా మేము ఒక కుటుంబ సభ్యుడిగా చూస్తామండి. పిఠాపురం అంటే ఈరోజు అటువంటి వ్యక్తిని మేము గెలిపించుకొని తీరుతాం. మాకు ఈరోజు పార్టీలు అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇక్కడ పిఠాపురం నుంచి మొట్టమొదటిసారి అసెంబ్లీకి పంపించాలనే ఒక సదుద్దేశంతో మేమందరం ఉన్నాం. మేము కూడా మీతో వస్తామని ప్రతి ఒక్కరూ మాకు కలిసి చెప్పడం, ఫోన్లో చెప్పడం కూడా జరిగింది. ఇది విషయాన్ని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.
ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లాకు సంబంధించి ఓ పక్క అంటే జనసేన అంటే ఒక వీరబాబు అభిమానులు ఉంటారు. దాంట్లో నేపథ్యంలో అంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒక్కసారిగా అంటే ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా నిలబడతానని చెప్పడంతో ఒక జనసంద్రోహంతో మేమైతే పండగ వాతావరణం చేసుకున్నాము. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలబడితే అంటే ఇక్కడ ఖచ్చితంగా మేము భారీ స్థాయి మెజార్టీతో గెలుపొందిస్తామని చెప్పి ఇక్కడ జనసేన నాయకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, పిఠాపురం నియోజకవర్గం నుంచి.